శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. జనసేన బీజేపీ నాయకుడు జనసేన పార్టీకి ఎందుకు వెళ్తాడు? బీజేపీలో ఉండాలి. రాజాసింగ్ లేకుంటే మన హైదరాబాద్కు ఒక హెల్త్ లాగుంటుంది. రాజాసింగ్ దాకా ఈడే పోవాలి. మేమే ఒక 5-6 కలిసి పోదాం అనుకుంటున్నాం. మాకు టైం కుదరటాలే. ఆయన బీజేపీ నుంచి అల్లకపోవద్దు. ఇదే ఈ పాట పవన్ కళ్యాణ్దే మన దాంట్లో కొత్తది అవసరం ఉంటే కానీ రాజాసింగ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు. నేను ప్రతి ఈడే నేను చూస్తా కదా. కాకపోతే ఆయన ఏమంటాడంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీలోకి వస్తే బాగుండు అంటాడు. ఆ వాక్యమే చేస్తాడు. నేను అల్లకపోతాను మాత్రం అనలేదు. మళ్ళీ బీజేపీలో కాకపోతే ఏదో కారణంగా రాజీనామా లెక్క అట్లా పెట్టిండు. మళ్ళీ రాజీనామా బీజేపీ వాళ్ళు అందరు పోయి ఆయన కావనంచి శాలువలు కప్పి మళ్ళీ బీజేపీలో ఆయన ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ పులి కింగు మీరు చాలా బాగా వేయండి. హైదరాబాద్కే కింగు. పాత బస్తీలో ఆయన ఉన్నాడంటే మనం అక్కడ మోడీ ఇక్కడ ఈయన. ఎందుకంటే గోంద్ర ఇచ్చే పులిలాగా మాట్లాడతాడు. ఎందుకంటే బతికిన 4 రోజులైనా అట్లనే పులిలాగా ఉండాలి, పులిలాగా బతకాలి, పులిలాగానే పోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరన్నా మంచి పనులు తెచ్చి చనిపోయిన వాళ్ళని మనం ఎంత వాళ్ళని యాద్ చేసుకుంటాం. అందు గురించే రాజాసింగ్ గారు మన పవన్ కళ్యాణ్నే మన దాంట్లోకి తెచ్చుకోవాలి. కానీ బీజేపీ నుంచి అల్లకపోవద్దు. నువ్వు ఎప్పుడు బీజేపీలోనే ఉండాలని బీజేపీ ప్రతి ఒక్కళ్ళు బీజేపీ నాయకులు కార్యకర్తలు నేను కోరుకునేది అదే. పార్టీ మాత్రం మారొద్దు. బీజేపీలనే చచ్చినా బతికినా జై శ్రీరామ్ సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తుల్లాగా మీలాంటి వాళ్ళు లేకుంటే మరి మన హైదరాబాద్కి ఎట్లా, మన తెలంగాణకి ఎట్లా ఉండాలి కదా. మరి మీలాంటి వాళ్ళు అల్లకపోతున్నా నా నోట్ల 4 మీదకే రావద్దు. అవసరం వస్తే మీ ఇంటికి ఇలాంటి వాళ్ళు 100 మంది వచ్చి మాట్లాడే అంత ఉంది. ఎందుకంటే మేము కూడా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా మేమైనా ప్రతి ఒక్కళ్ళు నువ్వు కావాలని అడిగి కొట్లాడి నిలబడే అంత ఉంది మా దగ్గర. నువ్వు మాత్రం బీజేపీలో ఉండాలి, బీజేపీలనే నిలబడాలి. ఎందుకంటే నువ్వు లేకుంటే ఈ హైదరాబాద్లో బాగుండదు. అక్కడ బండి సంజయ్, అక్కడ కిషన్ రెడ్డి గారు, ఇక్కడ నువ్వు. ఎందుకంటే పార్టీ అంటే ఏదో ఒక చిన్న ఇష్యూ వస్తాయి, అవన్నీ పట్టించుకోవద్దు. ఎందుకంటే నువ్వు సనాతన ధర్మం అన్నావు కదా, జై శ్రీరామ్ అంటున్నావు కదా, హిందూ ధర్మాన్ని కాపాడుతున్నావు కదా. మరి ఇళ్ళకెందుకు నువ్వు ఇది బీజేపీలో ఉండి యుద్ధం చేయాలి, బీజేపీలో ఉండి మాట్లాడాలి. సరే ఆయన కష్టపడుతుంది, ఇద్దరు కలిసి కష్టపడండి. అది ఇది ఒకటి కాండి కానీ దోస్తాన కాండి కానీ పార్టీలు అయితే అసలే ఆడ రాజీనామా పెట్టి ఇళ్ళకి రావద్దని నేను కోరుకుంటాను. ఎందుకంటే బాగుండదు. ఎందుకంటే నువ్వు బీజేపీ బిడ్డవని ప్రతి ఒక్కళ్ళకు చెట్టు చేమ గుట్టకు మొత్తం తెలిసిపోయింది. మళ్ళీ ఇళ్ళకపోతే బాగుండదు కదా. ఎందుకంటే ఇప్పుడే ఎవడోడో ప్రకాశరాలు లాంటి వాళ్ళు కుక్కలు ఎన్నో వాగుతున్నాయి. అలాంటి వాళ్ళకి మనం సంధియకూడదు కదా. అలాంటి వాళ్ళకి సంధి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఎట్లా మాట్లాడతాడు ప్రకాశరాజు, వేరే వాళ్ళు ఎన్ని వాక్యాలు మాట్లాడతారు. వాళ్ళందరికీ కూడా మనం మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు. నువ్వు బీజేపీలో ఉండాలి, బీజేపీ నాయకుడికినే ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు అందరు పోయి కూడా ఆయనను కూడా ఆహ్వానిస్తాడట. రేపో మాపో పోయి ఆయన ఎక్కడ కావాలంటే పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు దోస్తానగా పనిచేయొచ్చు. దోస్తానగా ఉండకూడదా? ఎందుకు ఉండొచ్చు. జనసేన బీజేపీ ఒకటై ఉండొచ్చు. ఎందుకంటే అలా ఉంటానని అడుగుతుండు కూడా ఆయన. నేను సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా కదా. రాజాసింగ్ లేకుంటే బాగుండదు. మన హైదరాబాద్కి ఒక హెల్తీ ఆయన ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మంచి అంటే ఏజ్ని బట్టి కాదు, ఎందుకంటే మంచి మర్యాద ఇస్తాడు. ఇప్పుడు మోడీ గారు మంచి మర్యాద ఇస్తుండు కదా. మరి ఇంకేంది వాళ్ళిద్దరు మంచి దోస్తానా. ఆయన జై శ్రీరామే, ఈయన సేనా ధర్మం, ఆయన మన హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులే. వాళ్ళు వీళ్ళు ఒకటవుతారని చాలామందికి కొంచెం భయం. అయ్యో వీళ్ళు ఎక్కడ ఒకటవుతారేమని. ఎవరికి వేసేటోళ్ళు వాళ్ళు వేస్తారు. ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. ఆలోచించి ఎవరిని తెచ్చుకోవాలో వాళ్ళని తెచ్చుకుంటారు. బాగుంటుంది.